ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్‌గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్. తన ఎంటైర్ కెరియర్‌లో చేసిన సినిమాలు తనకు ఎనలేని గుర్తింపును తెచ్చుకొచ్చాయి. ముఖ్యంగా 'పుష్ప', 'పుష్ప 2' సినిమాలతో ఆయన ఇండియాలో భారీ పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఇక 'పుష్ప 2' సినిమా ఇచ్చిన సక్సెస్‌తో వెనుదిరుగని చూడకుండా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇప్పటికే 'అట్లీ' డైరెక్షన్‌లో 'రాక' అనే సినిమా ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ డూపర్ సక్సెస్‌ని సాధించాలని తను అనుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్‌ను సాధిస్తుంది? అల్లు అర్జున్‌కి ఎలాంటి విజయాన్ని కట్టుబెడుతుంది? అల్లు అర్జున్ కెరియర్‌ని మార్చేస్తుందా? లేదా? అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా తర్వాత ఆయన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాకి 'యోధ' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ టైటిల్‌ని బట్టి చూస్తుంటే ఇది కూడా ఒక భారీ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతుందని వార్తలు వస్తున్నాయి. ఇక లోకేష్ కనకరాజు కమర్షియల్ సినిమాలను చాలా అద్భుతంగా తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు. ఏ ఎపిసోడ్స్ ఎక్కడెక్కడ ఉండాలి, సినిమాలో సన్నివేశాలు ప్రేక్షకులు ఎలా బుక్ చేయాలి అనేది లోకేష్‌కు తెలిసినంత బాగా ఇంకెవరికీ తెలియదు. గత సంవత్సరం రజనీకాంత్ చేసిన 'కూలీ' సినిమా ఆశించిన మేరకు విజయాన్ని అందకపోయినా కూడా లోకేష్ కనకరాజు ఎక్కడా డీలా పడకుండా అల్లు అర్జున్‌తో సినిమా సెట్ చేసుకున్నాడు. అంటే మామూలు విషయం కాదు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ మీద కూడా ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలున్నాయి. ఇక ఈ ప్రాజెక్ట్ ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందనేది చూడాల్సి ఉంది. ప్రేక్షకులను మెప్పించగలుగుతుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనుక ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.